హైదరాబాద్ దారుణ హత్య చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లను దారుణ హత్య చేశాడు యువకుడు. వెంకటేశ్వర్లను కత్తితో నరికి చంపాడు. ప్రస్తుతం వెంకటేశ్వర్ని ఆయన రక్తమడుగులో కొట్టుమిట్టాడుతుంటే స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే పరారులో ఆ నిందితుడున్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతకీ హత్య గల కారణాలు ఏంటి అని అన్వేషించితే నిందితుడి తల్లితో వెంకటేశ్వర్లు అక్రమ సంబంధంతో ఉన్నాడట. అక్రమ సంబంధం పైన వెంకటేశ్వర్లతో ఆ యువకుడు వాగ్వాదం కూడా దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు కత్తితో వెంకటేశ్వర్ని దారుణంగా కిరాతకంగా చంపేశాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది? వెంకటేశ్వర్లు ఫైనాన్షియర్తో ఎటువంటి గొడవలు ఉండేవి? అక్రమ సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇంతగా నిందితుడు ఎవరు? రైట్, సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం ఒక హత్యకు దారితీసింది. ముఖ్యంగా జానకి ఎంక్లోవ్లో నివసిస్తున్నటువంటి వెంకటేశ్వర్లు 10 నెలల నుంచి సూర్యాపేటకు చెందినటువంటి గురువమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వాళ్ళు 10 నెలల నుంచి అపార్ట్మెంట్లోనే నివసిస్తున్నారు. కానీ గురువమ్మకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఒకే ఇంట్లోనే నివసిస్తున్నారు. కానీ వెంకటేశ్వర్లకు తరచూ గురువమ్మ కూతురు కొడుకుతో తరచూ గొడవలు అవుతుండేవి. తరచూ వాళ్ళతో వాగ్వాదం చోటు చేసుకుండేది. ఇలానే జీవనం వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ నిన్న ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే ఇప్పుడు గురువమ్మ ఉందో గురువమ్మ వాళ్ళ కొడుకు పేరు పవన్కి అదేవిధంగా వెంకటేశ్వర్లకి పెద్ద ఎత్తున గొడవైంది. పెద్ద ఎత్తున మాట పెరిగింది. దీంతో ఒక్కసారిగా క్షణికావేశంలో పవన్ ఒక్కసారిగా వెంకటేశ్వర్లపై దాడి చేశారు. కత్తితో పొడిచారు. వెంటనే అక్కడ నుండి హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఆయన మరణించినట్టు ఒకవైపు వైద్యులు చెప్పారు. అనంతరం ఇక్కడ మార్చురు దగ్గరికి ఆయన ఒకవైపు కేసు నమోదవడంతో ఇంకా మార్చురు దగ్గరికి ఆయన సంబంధించినటువంటి డెడ్ బాడీ రాలేదు. కానీ దీనికి మొత్తం మీద ఈ హత్యకు గల ప్రధాన కారణం మొత్తం మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటూ కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 నెలల నుంచి వాళ్ళు జానకి ఎంక్లేవ్లో నివసిస్తున్నారు. వాళ్ళు తరచుగా గొడవలు అవుతుంటేవి. వాళ్ళు తన భర్త చనిపోయాక సూర్యాపేటకు చెందినటువంటి గురువమ్మ ఇక్కడికి వచ్చి నివసిస్తుంది. ఇందులో భాగంగా వెంకటేశ్వర్లతో పరిచయం అయింది. అనంతరం వాళ్ళిద్దరూ ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇది కొడుకు కావచ్చు కూతురు కావచ్చు నచ్చలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యం అటు అమ్మతోని కావచ్చు ఆయనతో కావచ్చు నిత్యం గొడవ పెట్టుకుంటే వాళ్ళు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కసారిగా తారాస్థాయికి గొడవ చేరుకుంది. క్షణిక ఆవేశంలో పవన్ ఒక్కసారిగా ఆయన్ని కత్తితోని ఛాతిపైన పొడవటం వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణించినట్టు ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. ఇప్పటికే వెంటనే ఎప్పుడైతే పొడిచారో అనంతరము పవన్ పరారీలోకి వెళ్లారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఇప్పటికే పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది. ఆయన గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే నిజంగానే వాళ్ళు ఎప్పటి నుంచి పరిచయం, ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ విధంగా పరిచయం అయ్యారు అనేది కూడా అన్ని విషయాలుగా పోలీసులు ఎంక్వైరీ చేసినారు. ప్రస్తుతం గురువమ్మ పోలీసు ఆధీనంలోనే ఉన్నారు. ఆమెను విచారిస్తున్నారు. వెంకటేశ్వర్ల సంబంధించి కుటుంబ సభ్యుల పైన ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర్లు ఈమెతో సంబంధం పెట్టుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా ఉన్నది అన్నది కూడా మొత్తం అన్ని విధాలుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపైన ఒక విధంగా పోలీసులు ఒక పవన్ కోసం అయితే ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇప్పటికే ఆయన డెడ్ బాడీ మాత్రం ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతం మార్చురికి మాత్రం తరలించలేదు. కేసు నమోదు అవడంతో కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాలేదు. ఆయనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరికి రాకపోవడంతో ఇప్పుడు మొత్తం అక్కడనే ఉన్నది. అనంతరం ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చిన అనంతరం కుటుంబ సభ్యులు డెడ్ బాడీ ఇచ్చిన అనంతరం ఇక్కడ పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తారు. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరు ఇక్కడికి ఉస్మానియా హాస్పిటల్కి ఎవరు కూడా చేరుకోలేదు. మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల ప్రధాన కారణం మాత్రం అక్రమ సంబంధం పెట్టుకోవడమే ప్రధాన కారణంగా దీని వల్లనే హత్య జరిగినట్లు ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా కూడా ఇది ప్రస్తుతం ఇదే నిర్ధారించారు. మొత్తం మీద ఒకవైపు పవన్ పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర్కి సంబంధించిన కుటుంబం పైన ఆరా తీస్తున్నారు. ఆయన ఎందుకు ఒంటరిగా జీవిస్తున్నారు, మరియు గురువమ్మతో ఏ విధంగా సంబంధం ఏర్పడింది అనేది కూడా అన్ని విషయాలుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఆయనకు సంబంధించినటువంటి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మనోజ్. రైట్ శిల్ప, సో ప్రెసెంట్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎక్కడున్నాడు? నిందితుడు సంబంధించి ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి?
రైట్. ఎప్పుడైతే తను వెంకటేశ్వర్ని కత్తితో పొడిచారో అనంతరం తను పారిపోయారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు, వెంటనే రంగంలోకి దిగారు. కానీ అయినప్పటికీ ఆయన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆయనను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది. ఆయనకు దాదాపు 27 ఏళ్ళు ఉంటాయి. 27 ఉన్న ఆయనే ఈ విధంగా ఇంత ఏ విధంగా చేశారంటూ కూడా ఒకవైపు పోలీసులు కూడా ప్రస్తుతం షాకు గురయ్యారు. సో ఆయనను పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఆయనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆయన ఎటు వెళ్లారు, ఎక్కడి వరకు వెళ్లారు, ఈ మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయనను పట్టుకున్న దీనికి సంబంధించి ఎందుకు చంపాల్సి వచ్చింది, ఓన్లీ క్షణిక ఆవేశమా లేకుంటే ఏమైనా కారణాలు ఉన్నాయా, వాళ్ళ మమ్మీ ఏమైనా చెప్పిందా అన్నది కూడా ఈ విధంగా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి గురువమ్మను కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకు వెంకటేశ్వర్తో ఏమైనా గొడవలు ఉన్నాయా, పర్సనల్ గా తన కొడుకుకి ఏమైనా గొడవలు ఉన్నాయి, వీటిని అన్ని విధాలుగా పోలీసులు ఎంక్వైరీ చేసి ప్రస్తుతం ప్రాథమికంగా మాత్రం ఒక అక్రమ సంబంధం వల్ల ఈ ఎంటైర్ ఇష్యూ జరిగింది. ఈ హత్యకు ప్రధాన కారణము అక్రమ సంబంధం అన్నట్లు ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. సో ఇప్పుడు వెంకటేశ్వర్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు అదేవిధంగా గురువమ్మకు సంబంధించి మొత్తం కూడా పోలీసులు ప్రస్తుతం లూపి లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కుటుంబ సభ్యులు వస్తే డెడ్ బాడీని అప్పగించే ప్రాసెస్ అయితే మరి కాసేపట్లో జరగనుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం నేను ఉస్మానియా మార్చుడు దగ్గర ఉన్నా. ఇప్పటికే కుటుంబ సభ్యులు అటు వెంకటేశ్వర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవ్వరు రాలేదు. వాళ్ళు వస్తే డెడ్ బాడీ ఇచ్చి పోస్ట్ మార్టం చేసే ప్రక్రియలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ప్రస్తుతం ఉన్నారు. మనోజ్. రైట్ శిల్ప, హైదరాబాద్ లో ఫైనాన్షియర్ వెంకటేశ్వర్ దారుణ హత్య గురయ్యాడు. ఆయన కొన్ని రోజుల నుంచి కూడా ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ఇద్దరు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే అప్పటికీ ఆ మహిళకి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. తరచుగా గొడవ పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆ కొడుకుతో తల్లికి చాలా తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా చోటు చేసుకుని మధ్యలో వెంకటేశ్వర కూడా చోటు చేసుకొని ఆయన కూడా ఆ యువకుడితో చాలాసేపు వాగ్వాదాన్ని దిగాడు. ఈ నేపథ్యంలోనే అప్పటికే ప్లాన్ చేసుకున్నటువంటి ఆ యువకుడు కత్తి తీసుకొచ్చి వెంకటేశ్వర్ల పైన విచక్షణరహితంగా దాడి చేయడంతోనే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వెంకటేశ్వర్ను ఉస్మానియా ఆసుపత్రి తరలించే లోపే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఇంకా ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వెంకటేశ్వర్లు తరఫున బంధువులు ఎవరైనా కనుక వస్తే ఆ పోస్ట్ మార్టం తర్వాత ఆ మృతదేహాన్ని ఆ బంధువులకు అప్పగిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ నిందితుల కోసం ఇంకా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.